కూడా ఇందులోకి లాగి మాట్లాడుతున్న సందర్భాలు కూడా మనం చూసాం కాబట్టి ఏం జరుగుతుంది అసలు ఈ భాషతో ఏమొస్తుంది? యోయో టీవీ ప్రేక్షకులకు ప్యానల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. మంచి ప్రశ్న వేశారు. ఏంటంటే మీరు ఈ వేదిక స్టార్ట్ అయ్యడానికి ముందు మీరు నమస్కారం పెడితే మేము నమస్కారం పెట్టాలి. మేము నమస్కారం పెట్టకపోతే మాకు సంస్కారం లేదు అనుకుంటారు. ఇవాళ రాజకీయ నాయకులు ఏమైనా ఆలోచిస్తారంటే నేను తిట్టినా అంటే వాడు తిట్టకపోతే వాడు నాయకుడే కాదు, వాడు నాయకుడు కాదు, వాడి అన్ని తప్పులు ఉన్నాయి అందుకని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి వచ్చినప్పుడు ఈయన చెప్తోని కొడతా అంటే ఆయన పెండుతో కొడతా అన్నాడు. అంటే ఇటువంటి సందర్భాలతోని స్థాయిలు వదిలేసి ఇప్పుడు మనం అందరం ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాం. మీరు ఒక మదర్, ఒక మనిషి పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో యొక్క వర్తమానం ప్రకారం వాళ్ళలో మార్పు జరగాలి. వాళ్ళ డ్రెస్ స్టైల్లోనే మార్చుకుంటున్నాం, వాళ్ళ బిహేవియర్ మార్చుకుంటున్నాం. మరి మనం వీళ్ళు ఒక నాయకులు అయినప్పుడు మీరు అన్నారు ఎంతమంది ముఖ్యమంత్రి సీటుకు గౌరవం కాదు, ముఖ్యమంత్రి సీటు కాదు, ఫస్ట్ నీ వయసుకు రెస్పెక్ట్ ఇచ్చుకో. నువ్వు సమాజంలో నువ్వు ఒక డయాస్ ముందు మాట్లాడేటప్పుడు ఒక డీసెన్సీగా ఉండాలి. అది ఎవరైనా కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు. మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రోజు ఇట్లనే మాట్లాడుతున్నాడు. ఆయనకు ఇంతకన్నా ఎక్కువ ఫ్రస్ట్రేషన్లో ఆయన జైల్లో పెట్టిండు జగన్. ఇట్లాంటి భాష మాట్లాడతలేడే. ఇదే కిషన్ రెడ్డి గారు సోదరుడు అన్నందుకు ఏకీభవిస్తాను. ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. మరి ఆయన ఎక్కడ కూడా అట్లాంటి వల్గర్ మాట్లాడే. అంటే వీళ్ళు ఏంటి అంటే ప్రజలు కూడా ఇప్పుడు మీరు చూడండి మీటింగ్లలో ఎట్లా ఉందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముడ్డి మీద డ్రైవర్ లేకుండా తీస్తా అంటే వీళ్ళు కొడతారు, ఇంకోరు కొడితే చప్పట్లు లేవు, శైలి లేదు. అంటే ప్రజలు కూడా మీరు దానికి బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నా ఈ ముఖ్యమంత్రులు, ఈ పార్టీ నాయకులు అని అంటున్నారు. అంటే ఒక చెడు సంకేతానికి మీ బ్రాండ్ అంబాసిడర్లు కానీ ఒక పద్ధతి ప్రకారం ఉండాలి అనడానికి బ్రాండ్ అంబాసిడర్లు కాదు. ఇది ఈనాటి రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే మన పిల్లల ముందు మన ఇంట్లోనే బాగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మన మనవాడు బాగుండాలి, మన భార్య బాగుండాలి, మన కొడుకు బాగుండాలి. ఎందుకు ఇలాంటి సంస్కారం, ఇలాంటి అర్థం లేని పదాలు ఇంట్లో వాడతారా? అంటే నీ కుటుంబం బాగుండాలి, కానీ ప్రజలు ఏమైనా కావచ్చు. నీ పార్టీ బాగుండాలి, పబ్లిక్ ఏమైనా కావచ్చు. నీ ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం ఏదైనా కావచ్చు. అంటే ఇది ఎక్కడి సంస్కృతి, ఇది ఎక్కడి స్వలాభం, ఇది ఎక్కడి ఆలోచన విపరీత ధోరణి. ఈ ధోరణికి పులి స్టాప్ పెట్టాలని మనం గతంలో కూడా చెప్పినా కూడా వాళ్ళకు మారట్లేదు. అంటే ఈ మారట్లేదు అంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అని తిట్ల పురాణానికి బ్రాండ్ అంబాసిడర్లు అవుతున్నారు. అది గొప్ప అనుకుంటున్నారు. గొప్ప ఎప్పుడవుతుందండి? తన దానికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఒక సంస్కారవంతము ఒక వ్యక్తి నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం పెట్టకపోతే ఎట్లుంటుందో వీళ్ళను ఒక మహిళ చీదరించుకుంటారు. ఒక ముఖ్యమంత్రి అని అట్లా వెళ్తున్నా కూడా ఇట్లా పట్టించుకోరు, కేర్లెస్ అని అనుకుంటారు. చూడండి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళ అహంకారం, వీళ్ళ అర్థం లేని మాటలు, వీళ్ళ అరాచకత్వాలు వీళ్ళు అంటే మాటలలో చెప్తున్నారు. సో ఇది సంస్కృతికి సంప్రదాయాలకు, ఇది తెలంగాణ అనే కాదు, తెలంగాణ రాష్ట్రం యాస భాష ఏంటి. కేసీఆర్ గారిని కూడా నేను గతంలో అప్రిషియేట్ చేశాను. దేనికి? తెలంగాణలో అట్టడుగు స్థానానికి, గ్రామీణ ప్రాంతానికి, ఒక మారుమూల ప్రాంతానికి, ఒక లంబాడి దండాలో మాట్లాడేటువంటి భాష మాట్లాడతాడు. ఈ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడగలిగాడు, వాళ్ళకి చేరవేర్చగలిగాడు, జరిగిన మోసాలని చెప్పిండు అని అనుకున్నాం. యూ షుడ్ అప్రిషియేట్. కానీ నువ్వు తిట్లు కూడా మళ్ళీ అదే రేంజ్లో నువ్వు రీచ్ అవుట్ కావాలంటే ఎట్లా? ఇప్పుడు గౌరవం వేరే ఇస్తారు. ఇప్పుడు మనందరం 5 మిత్రులు ఉన్నాం. మనం ఒక వేదిక ఉన్నప్పుడు వీ షుడ్ హ్యావ్ ఎ లిమిటేషన్. ఆ లిమిటేషన్ వాళ్ళు మర్చిపోతే ఇంకా దానికి ఎవరు చెప్తారండి? వాళ్ళే ఒక 10 మందికి, వాళ్ళే ఒక 1,00,000 మందికి చెప్పాలి. చెప్పాల్సినోడే దొంగ అంటే ఎట్లయితే ఉందో వీళ్ళ కథ అట్లనే ఉంది. అంటే మీరు ఒక మంచిని ఇండికేట్ చేయాలి, మంచికి మీరు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి. కోట్ల మంది చూస్తారని మనం లాస్ట్ టైం చెప్పినాం, బండి సంజయ్ గారికి చెప్పినాను, రేవంత్ రెడ్డి గారికి చెప్పాము, వేరే పార్టీలకు చెప్పినాం, అందరికీ చెప్పినాం, అప్పీల్ చేసినాం. డైరెక్ట్ మేము రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, కేసీఆర్ గారికి కానివ్వండి, పర్సనల్గా మేము చాట్ చేసినాం. సార్ ఇది అంటే వీ విల్ రెస్పెక్ట్. మరి కానీ మీరు ఇది చేయొద్దు, ఇది మంచిది కాదు, సమాజం ఇలా అనుకుంటుంది, మేధావులు ఇలా అనుకుంటున్నారు అంటారు. అంటే ఇప్పుడు నక్సలిజం ఎందుకు వస్తుందంటే ఇట్లనే వ్యవస్థలో వాళ్ళు ఏం చేయలేరు. ముఖ్యమంత్రిని షూట్ చేయలేడు, ముఖ్యమంత్రిని తిట్టలేడు, ప్రతి చెప్పులతో కొట్టలేడు. అందుకని ఏం చేస్తాడు? దీనికి ఇది సరైన పద్ధతి ఏంటంటే ఇక గన్ను పట్టుకుంటేనే వీడు వింటాడు అనేటువంటి ఒక విపరీత ధోరణి, లేకపోతే అట్లాంటి ఫ్రస్ట్రేషన్లు వెళ్తారు చూడు.
ఇటువంటి సంఘ విద్రోహులు వాళ్ళు కాదు, అడవిలో ఉండే నక్సలైట్లు సంఘ విద్రోహులు కాదు, వీళ్ళు అంటారు దొంగలు, వీళ్ళు దొంగలు, వీళ్ళు సంఘ విద్రోహులు, వీళ్ళు దేశద్రోహులు, వీళ్ళు సమాజ ద్రోహులు, వీళ్ళని అనాలి. అంటే దొంగ అని అంటున్నా ఎందుకంటే మీరు ఒక వైట్ కలర్ అఫెన్సివ్లో పార్టిసిపేట్ అయ్యేటువంటి వ్యక్తులు వీళ్ళు రాజకీయ నాయకులు. రాజకీయాలు అంటేనే అంటే భవిష్యత్ తరాలకు డబ్బులు ఓకే, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో డబ్బులు బాగా ఉంటేనే రాజకీయాలకు వస్తామని అనుకుంటున్నారు. ఇంకా డబ్బులతో పాటు ఇంకేం కావాలి అంటే ధైర్యం కావాలి అనుకుంటారు, ఇంకేం కావాలి అంటే 5 పారామీటర్లు ఉంటారు. అంటే మనం కూడా నేర్చుకోవాలి, మనం కూడా తిడితేనే మనం లీడర్ అవుతాం అనుకునేటువంటి సంస్కృతికి వీళ్ళు బీజం వేస్తున్నారు అన్ని పార్టీలు. ఇంకా కొంత మీరు వెనక అడుగు అన్నారు కానీ వెనకంజ కాదు, వాళ్ళు ఇంకా దాన్ని అడాప్ట్ చేసుకోలేదని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం అంటే మేము అవసరమైతే మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా మాట్లాడగలుగుతాం. అదేవిధంగా సోదరుడు అన్నట్టుగా ఎవరు జగ్గారెడ్డి చెప్పాల్సిన అన్ని తిట్టేసి నేను తిట్టాను, నేను అన్నాను. అంటే ఇది చెప్పకనే చెప్పకూడదు. అందుకని దయచేసి ఏదన్నా కూడా మీ మీడియా ద్వారా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, సంజయ్ గారు కానివ్వండి, ఈవెన్ అధికారికంగా కిషన్ రెడ్డి గారు ఎవరున్నా ఆ పార్టీ నాయకత్వంలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏ లీడర్లకు కూడా మీరు దిశానిర్దేశం చేసేసి సమాజ గౌరవం మీరు పొందాలి. పొందకపోతే మీరు సమాజంలో మీరు భూస్థాపితం అవుతారు ఏదో ఒక రోజు. ఇవాళ నేచర్ కెలామిటీస్ ఎందుకు వస్తాయి ప్రపంచంలో, ఇవాళ గ్లోబల్ వార్మ్ ఎందుకు అవుతుంది అంటే ఏదో ఒక రకమైనటువంటి ఆ నేచర్ యాక్షన్ ఉంటుంది. అట్లనే ఈ ప్రజానాయకులకు కూడా ప్రజల నుండి ఏదో ఒక రోజు తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటం రాకముందుకు ఇస్నూరు రామచంద్రారెడ్డి గారు చేసినప్పుడల్లా అని అనుకున్నారు, ఒక లేడీ మహిళ తిరుగుబాటు అయిన రోజు ఇలా తెలంగాణ రూపురేఖలు మారిపోయినాయి, మహిళ ఆత్మగౌరవం మారిపోయింది, నిజాం ప్రభుత్వం అగడాలు మారిపోయినాయి, ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రజలు ఎప్పుడు కూడా భరించినంతసేపు మేమే గొప్పలం, మేమే పెద్ద శక్తివంతులం, మమ్మల్ని ఎవరు అనేది కాదు, ఒక అడుగు ఆరంభం అనేలాగా ప్రజల యొక్క ఒక రోజు ఒక వ్యక్తి, ఒక చిన్న స్టూడెంట్ కావచ్చు, లేకపోతే పెద్ద మెచ్యూరిటీ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకరోజు మీరు సభావేదిక పైన ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న 1,00,000 మంది మీటింగ్ పెడుతున్నారు ఎగ్జాంపుల్. వీళ్ళు మాట్లాడే ధోరణిని మీలాంటి మీడియా సోదరులు మీరు నెక్స్ట్ టైం మిమ్మల్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, వీళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే నేనే తయారు చేసి పంపిస్తాను ఒక 10 దిక్కుల ఒక మీటింగ్కి. ఆ రోజు ఒక చిన్న స్టూడెంట్ను, ఒక మహిళను, ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని ఒక 4 దిక్కులు పెట్టేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే అటెన్షన్ చేసేస్తే మీరు కెమెరా ఆడ పెట్టిర్రు అనుకోండి, కోట్ల మంది చూస్తారు. సార్ మీరు మాట్లాడుతున్న పద్ధతి కాదు అని అంటే మీ కెమెరా అటు తిప్పేస్తే వాళ్ళు ఇజ్జత్ ఉంటుందా, వాళ్ళ గౌరవం ఉంటుందా? మీరు పెడతారు కదా కెమెరా జూమ్ చేసి మంచి, మరి అట్లా పెట్టించేంతవరకు వీళ్ళు ఈ నాయకులు ఆలోచిస్తున్నారేమో. మరి ఆ విధంగా మీలాంటి మీడియా సహకారంతో ఏదో ఒక రోజు ఏదో ఒక ఎన్జిఓనో, ఒక వాలంటరీనో, లేకపోతే సమాజ శ్రేయస్సు కోరే అటువంటి వ్యక్తులు ఏదో రూపంలో పుడతారు, ఏదో రూపంలో మీ పరువు పోతుందని చెప్తున్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన ముఖ్యంగా అంటే కేటీఆర్ గారితో నిన్న మాట్లాడిన విషయాలే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన మాట్లాడితే నిజంగా ఆయన ఒక ఆవేదనతోనో లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఒక బాధతోనో మాట్లాడుంటే మేబీ మీరు అన్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్ళేమో జనాలు.